హిందూ పురాణాలలో ప్రసిద్ధమైన శివుని తాండవ నృత్యం లేదా వినాశన నృత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోకంలోని అజ్ఞానాన్ని ప్రతిబింబించే అపస్మార అనే రాక్షసుడిని అణచివేయడానికి శివుడు నటరాజ రూపాన్ని ధరిస్తాడు. ఇది జ్ఞానానికి మరియు అజ్ఞానానికి మధ్య జరిగే శాశ్వత పోరాటాన్ని సూచిస్తుంది. శివ పురాణం ప్రకారం అపస్మార అనే ఒక మరగుజ్జు రాక్షసుడు ఎంతో అహంకారంతో శివుని శక్తికి సవాలు చేస్తాడు. అప్పుడు శివుడు తన నటరాజ రూపాన్ని ధరించి తాండవ నృత్యాన్ని చేస్తాడు. అలా నృత్యం చేస్తూనే తన కుడి పాదంతో ఆ దుష్ట రాక్షసుడిని నలిపివేస్తాడు. ముఖ్యంగా శివుడు ఆ రాక్షసుడిని చంపకుండా కేవలం నలిపివేస్తాడు. ఎందుకంటే జ్ఞానం మరియు అజ్ఞానం అనే ఈ రెండు శక్తుల మధ్య సమతుల్యతను కొనసాగించాలి కాబట్టి. నటరాజ రూపం ఉన్నంతకాలం అపస్మార రూపంలో అజ్ఞానం నిరంతరం అణచివేయబడుతుంది. తన నటరాజ అవతారం ద్వారా జ్ఞానం, సంగీతం మరియు నృత్యం సహాయంతో మాత్రమే అజ్ఞానాన్ని అధిగమించవచ్చని ఆ మహాశివుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా ఆయన త్రిశూలం మరియు డమరు గురించి కూడా మనం తెలుసుకుందాం. శక్తివంతమైన తపస్వి యొక్క ప్రతిరూపం అంటేనే మనకు గుర్తుకు వచ్చేది ఆ భగవంతుడైన శివుడు. విషసర్పాలు ఆయన గొంతుకు అలంకరించుకుంటాడు. త్రిపుండ్ర చందనం ఆయన నుదుటి మీద అలంకరిస్తాడు. త్రిశూలం అనే 3 ముళ్లతో కూడిన బాణం ఆయన ప్రధాన ఆయుధం. సృష్టి సమయంలో భగవంతుడైన శివుడు స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు సత్వ, రజస్, తమస్ అనే 3 గుణాలు ఆయనతో పాటు వచ్చాయి. ఆయన చేతిలో ఉన్న త్రిశూలం మీద ఆ 3 ముళ్ళు ఆ 3 గుణాలను సూచిస్తాయి. దేవి సరస్వతి తన వీణ ద్వారా ధ్వనిని సృష్టించినప్పుడు అది సూర అంటే మెలోడీ, తాళం అంటే రిధం అని అర్థం, మరియు సంగీతం లేకుండా ఉంటుంది. అప్పుడు శివుడు డమరువును సృష్టించి దాని ద్వారా వచ్చే ధ్వని, తాళం మరియు సూరల భావాలను సృష్టిస్తాయి. అలా ఈ లోకంలోని సమతుల్యతను సృష్టించడానికి భగవంతుడైన శివుడు డమరువును వాయిస్తారు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.